ఎక్కడైతే పరిశుద్ధులు ప్రభువైన యేసుక్రీస్తు రక్తమందు విశ్వాసముంచి విమోచించబడిన ప్రజలు, పరిశుద్ధాత్మదేవ ఈ CGF చర్చిలో మేమందరము ఈ పెంతెకోస్తు శక్తి మమ్మలను కమ్ముకొనగా, మమ్మలను కరిగించి మరిగించి, మాకున్న వ్యక్తిగతమైనటువంటి రూపాలు, మాకున్న వ్యక్తిగత ఇంట్రెస్ట్లు, మాకున్న వ్యక్తిగతమైనటువంటి సెల్ఫ్ విల్లు, మాకున్నటువంటి మాదైన దురాశ, స్వ ఆశ, స్వయం అహం, ఇహం, కకృతి, వ్యామోహం, సొంత అజెండా ఇవన్నీ కాలిపోయి ఒకే ఒక యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యమును ప్రకటించడానికి ఏకైక ఐరన్ ముక్కగా మేము తయారవ్వాలి. ఇప్పుడు అది పెంతెకోస్తు యొక్క శక్తి. దిస్ స్పీక్స్ అబౌట్ ద మిషనరీ యూనిటీ. సంవార్థీకరణ కొరకై మనమందరం కలిసి మిషన్ వర్క్ చేద్దాము అని వచ్చినప్పుడు, ఒకే దర్శనముతో వచ్చినప్పుడు, సంఘస్థులందరూ, ఆయా సంఘములందరూ ఫర్ వన్ సింగిల్ మిషనరీ కాజ్, ఒకే ఒక మిషనరీ దర్శనము కొరకు అందరం ఒకటైతే, సమర్పణరావు ఒక మొక్క, దినకరు ఒక చిన్న మొక్క, నారాయణ ఒక మొక్క, లింకన్ ఒక మొక్క, బాసురు ఒక మొక్క, సంతోష్ ఒక మొక్క, ఈ ముక్కలన్నీ మీరు ఒక మొక్క, ఈ ముక్కలన్నీ కరిగి ఒక సింగిల్ బిగ్ ఐరన్ పీస్ గా వచ్చినప్పుడు ఏమవుతుంది? ఎంత ఐరన్ ముక్కతో నువ్వేది సాధించలేవు. సాధించగలమా? కానీ ముక్కలన్నీ కరిగో మంచి ఐరన్ పెద్ద రాడ్డు పెద్దది అయితే ఏం చేయొచ్చు? మనం దాన్ని ఏ రూపంలోకైనా మనం మలుచుకున్న గొప్ప కార్యము చేయొచ్చు. ఆ పరిశుద్ధాత్మ అగ్నిలో మన హృదయములు, మన మనసులో కరిగి నీరు మొత్తం ఒక పీసుగా మారిపోతే మనము శక్తివంతమైనటువంటి దేవుని బిడ్డలుగా, సంఘముగా లేచి ఇండియా దేశం కోసం వెళ్ళగలం. దెన్ వీ కెన్ మూవ్ ఫ్రమ్ ది లోకల్ టు ద గ్లోబల్.